జీవితంలో ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మనసు అలజడికి గురవుతుంది. కానీ ఆ పరమేశ్వరుడి పాదాల చెంత కూర్చుంటే చాలు, తెలియని ఒక ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. ఈ రోజు నా 3వ వారం 16 సోమవారాల వ్రతాన్ని ఆ శంకరుడి కృపతో పూర్తి చేశాను. చాలా మంది అడుగుతుంటారు, వ్రతం చేస్తే కోరికలు వెంటనే తీరిపోతాయా అని. నిజానికి వ్రతం అంటే కోరికల కోసమే కాదు, మనసులోని అశాంతిని తొలగించుకోవడానికి. ఈ వారం పూజ చేస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, భక్తితో ఒక్క పువ్వు పెట్టిన ఆ బోలా శంకరుడు ఎంతో సంతోషిస్తాడు. 16 వారాల ప్రయాణంలో నాకు ఒక కొత్త మార్పును తెస్తుంది. మీలో కూడా ఎంతో మంది ఎన్నో కష్టాలతో బాధలతో ఉండవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ దేవుడు మనకి కష్టాలు ఇస్తున్నాడంటే వాటిని తట్టుకునే శక్తి కూడా ఇస్తాడు. మీ మనసులో ఏదైనా బాధ ఉంటే ఈ రోజే ఆ శివుడికి చెప్పుకోండి, ఆయన వింటాడు, ఖచ్చితంగా దారి చూపిస్తాడు. మన ఈ భక్తి ప్రయాణంలో మీ అందరి తోడు నాకు చాలా బలాన్ని ఇస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. కామెంట్స్ లో ఒక్కసారి ఓం నమః శివాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి. వచ్చే వారం 4వ వారం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.